మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మరొకసారి మీ పిల్లలుగా సంఘంతో కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించినందుకే మీకు వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మా అందరినీ ప్రసాదించి నడిపిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. దయచేసి పిల్లలు అక్కడిక్కడ తిరగొద్దు. మరి మీకోసం చైర్స్ మేము వేసాం కాబట్టి చైర్స్లోనే కూర్చోనండి. మరి ఇంకోటి ఏంటంటే, ఇంటికాడ ఎన్నో పనులలో అలసిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖం నిద్ర మబ్బుతో ఉండకూడదు దయచేసి. ఒకవేళ అలా ఉంటే నీళ్లు చల్లుకొని రండి, ఎందుకంటే వాక్యం అర్థం కాదు. వారానికి ఒకసారి దేవుని జ్ఞానం వినడానికి మనం వస్తున్నాం. వచ్చినప్పుడు మన ప్రవర్తన ఇప్పుడు కూడా చక్కగా చూసుకోవాలి. అలా లేకపోతే వ్యర్థమైపోతుంది. ఓకేనండి. మరి ఈరోజు మనము దేవుడి గ్రంథంలో నుండి ఒక మంచి ఆలోచనార్థమైన సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. విగ్రహారాధన అనగా ఏమిటి? విగ్రహారాధికులు ఎవరు? విగ్రహారాధన అనగానేమి? విగ్రహారాధికులు ఎవరు? ఈ మాటను మనం వినగానే మన చెయ్యి లోకం వైపు వెళ్ళిపోతుంది. పలానా వాళ్ళండి, పలానా వాళ్ళని. ఒక వేలు మీ వైపు చూపినప్పుడు అండి 4 వేళ్ళు నా వైపు చూపుతున్నాయి. నేను ఎలాంటి వాడనో ఆ వేళ్ళు నన్ను పరిశీలన చేస్తాయి. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే క్రైస్తవులు, అంతే కదండి. ఇక ఈ విగ్రహారాధన అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుండి దేవుడు లెక్కల్లోకి తీసుకొచ్చాడన్నది మనము ఒక వచనాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయం అండి 30వ వచనం. దయచేసి బైబిల్లో కలిగిన వారు అందరూ తీయాలండి. ఇగో ఇక్కడ క్రొత్త నిబంధన 2 బుక్స్ ఉన్నాయి. పిల్లలు తీసుకోండి. నాయన నువ్వు తీసుకో, ఇంకా లేని వాళ్ళు తీసుకోండి. ఆ పెద్దసారికి ఓకే. 30వ వచనాన్ని చదువుతున్నామండి. 30వ వచనం. అజ్ఞాన కాలమందు దేవుడట చూసి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞ కమాండ్ చేశాడు. ఇది క్రైస్తవుల కాలం, అంతే కదండి. ఇది క్రైస్తవుల కాలం. అజ్ఞాన కాలం ఎప్పుడు? ధర్మశాస్త్రం అన్నది, ఆజ్ఞలు అన్నది రాని కాలం. ఆజ్ఞలు ఎప్పుడు వచ్చాయి? మోషే కాలంలో వచ్చాయి, అంతే కదండి. మోషే కాలంలో ఆజ్ఞలు వచ్చాయి. సీనాయి కొండ మీద దేవుడు మోషే గారిని పిలిపించి ఆయన స్వయాన చేవ్రాతతో, ఆయన స్వయాన చేతితో చిక్కిన పలకల మీద చేవ్రాతతో వ్రాసిన ఆజ్ఞలే. ఆజ్ఞలు వచ్చేంత వరకు దేవుడు వారు ఎలా బ్రతికారు, ఎలా జీవించారన్నది చూచి చూడనట్టుగానే విడిచిపెట్టాడు. అజ్ఞాన కాలం అన్నాడు, అజ్ఞాన కాలం. ఇక ఈ విగ్రహారాధన అన్నది ఎప్పుడు మీరు వీటికి దూరంగా ఉండండి అని ఆజ్ఞాపించాడు దేవుడు అన్నది ఈ వచనాన్ని కూడా మనము బైబిల్లోని చూసి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండం
20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదామండి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, నువ్వు దేని రూపంనైనను ఏ విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి మరల సాగిలపడి నువ్వు మొక్కకూడదు. ఎందుకు మొక్కకూడదంటే 3వ వచనం చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నిజంగా దేవుడు ఈ విషయంలో నిజంగా చాదస్తం అని అంటారు కదండి. భర్త అంటాడు భార్యకు అంటాడు, నేను తప్ప పరాయి మగాడి వంక నువ్వు చూడకూడదు, ఎందుకంటే నువ్వు నాదానివే. అవునా కదండి? భార్య కూడా అంటుందా? భార్య కూడా అంటుంది, నీ చేత నేను తాళి కట్టించుకున్నాను, నేను తప్ప పరాయి ఆడదాని వంక నీవు చూడకూడదు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు నేను తప్ప అన్నాడు. నేను తప్ప నీకొక వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ రానంత వరకు అజ్ఞాన కాలం. నోవాహు జలప్రలయం కానివ్వండి, నోవాహు జలప్రలయం తర్వాత కానివ్వండి, అబ్రహాం కాలం కానివ్వండి, ఇస్సాకు కాలం కానివ్వండి, యాకోబు కాలం కానివ్వండి, ఇవన్నీ అజ్ఞాన కాలం. దేవుడు చూసి చూడనట్టుగా వదిలిపెట్టాడు. ఇక దేవుడి పిల్లలారా, ఇక్కడ ఏమన్నాడు? 4వ వచనం చూద్దాం. 4వ వచనం, భూమి క్రిందే కానీ నీళ్ళ ఎందే కానీ యుండు దేని రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు. విగ్రహం అంటే ఏంటండి? ఆలోచించండి. గాంధీ గారి విగ్రహావిష్కరణ అంటారు, అంతే కదండి. గాంధీ గారు బ్రతుకున్నప్పుడు మనగడ జీవం ఉంది, ప్రాణం ఉంది. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు అని పిలిచాం. అయితే అతను చనిపోయిన తర్వాత అతని రూపాన్ని ఒక విగ్రహముగా చేసుకొని ఊళ్ళో కానివ్వండి, సిటీలో కానివ్వండి, 3 రోడ్ల మధ్య చౌరస్తా అంటారు కదండి, అక్కడ నిలబెడతారండి. ఎందుకంటే ఈయన జాతి పిత. ఎందుకు ఊరు మధ్యలో నిలబెడతారంటే, ఇతన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక భగత్ సింగ్ని కానివ్వండి, ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధుల వారు చనిపోయినా కూడా వారి రూపాన్ని విగ్రహముగా చేసుకొని నిలబెట్టి ప్రతి ఒక్కరూ దానిని చూచి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అంతే తప్ప దానికి మొక్కలని ఎవరు కూడా నిలబెట్టరండి. అంతే కదండి. ఇంకేమంటారు చూడండి, కిందికి చూడండి, ఏ రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడి నీవు మొక్కకూడదు, వాటిని నువ్వు పూజింపకూడదు. ఎలైనగా నీ దేవుడని నీ యెహోవాను, నేనే రోషము గల దేవుడను, నేను తప్ప అన్నాడు. ఏ దానిని మీరు రూపంగా చేసుకొనకూడదు, దేనిని మీరు పూజింపకూడదు, దేనిని మీరు సాగిలపడకూడదు అని ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. మనం ఎవరము? క్రైస్తవులం. ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో కూడా చివరిగా మోషే గారు చనిపోకంటే ముందు, మీరు ఇక ఈ యోర్దాను నది దాటి దేవుడిచ్చు స్వాస్థ్యం దేశాన్ని మీరు స్వాధీనపరచుకొనబోతున్నారు కనుక మరొకసారి గుర్తు చేశాడండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము, దయచేసి తీయండి, 5వ అధ్యాయము 8వ వచనం అండి. 5వ అధ్యాయము, పైనున్న ఆకాశం ఎందే కానీ క్రిందనున్న భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ పోలికను విగ్రహంను మీరు చేసుకోవద్దు అని అన్నాడు. ఖండితంగా చెప్పాడండి. విగ్రహం అనగానే దేవుడికి చాలా కోపం అండి. ఎందుకు నేను రోషం గల దేవుడు అని ఎందుకు ఆ పదాన్ని ప్రయోగించాడంటే, విగ్రహం నువ్వు పెట్టుకున్నావా నా కోపం వచ్చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు భర్తను విడిచిపెట్టి ఇంకొకరిని భర్త అన్నది అనుకుని భార్య కోపం రాదండి, నరికి పోవులు పెడతాడు భర్త. అదే భార్యను అక్కడ పెట్టుకొని నీవు కాదమ్మా ఇంకొక ఆవిడ భార్య అంటే ఏం పెడుతుంది తెలుసా? కారం పెడుతుంది, కోసి కారం పెడుతుంది. ఇది మోటు భాష.
అంటే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను కాక నన్ను ప్రక్కన పెట్టి నువ్వు దేనినైనా రూపాన్ని చేసుకొని ఇదే దేవుడు అని ఒకవేళ నువ్వు పూజిస్తే నా కోపం వచ్చేస్తుంది. సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు ఎవరు? మోషే గారు. మోషే గారు వెళ్ళిన తర్వాత కింద వీరు ఏం చేశారు? నాయన ఒక చైర్ తీసుకెళ్ళిన ఎక్కడ ఏంటి, మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆజ్ఞల కోసం వెళ్ళినప్పుడు క్రింద వీరేం చేశారంటే ఒక ఎద్దును రూపాన్ని చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను విడిపించి మార్గమధ్యంలో ఇంతవరకు నడిపించినది ఇదే అని దానికి మొక్కి సాగిలపడి బలులు అర్పించేసరికి దేవుడికి ఎంత కోపం వచ్చిందండి. వీరిని ఇక్కడనే కాల్చేస్తాను మోసే అన్నాడు. కానీ మోసే వలన వారు బ్రతికిపోయారు. అంటే విగ్రహం అంటే దేవుడికి చాలా కోపం అండి. ఇక దేవుడి పిల్లలారా, ఎవరండి? మోషే నుండి ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి వెళ్ళేంత వరకు, తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది కండి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు మొట్టమొదటి ప్రవక్తను సమూయేలు గారిని ఎన్నుకున్నాడు. ప్రవక్తను పెట్టి న్యాయాధిపతుల ద్వారా మిమ్మల్ని నేనే ఏలుతానని దేవుడు ఒక మంచి మనసుతో ఏలుదామనుకుంటే ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసండి? మాకొద్దు, మాకు లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. అంతే కదండి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. దేవుడు ఇశ్రాయేలును ఏలడానికి ఎంతో ఇష్టపడ్డాడండి. ఎందుకంటే నా పిల్లలు నేనే విడిపించాను, ప్రతి ఒక్కటి వావుకులు నేను చూస్తున్నాను, నా పిల్లలు నేనే ఏలాలని దేవుడు అనుకుంటే దేవుడిని ప్రక్కన పెట్టి లోక మర్యాదల చొప్పున ఒక రాజు కావాలన్నాడు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజే సౌలు గారు. అంతే కదండి. సౌలు తర్వాత ఎవరండి? దావీదు గారు. దావీదు తర్వాత ఎవరండి? సొలొమోను. అంతే కదండి. ఒక గొప్ప వ్యక్తిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. గాంధీ గారి విగ్రహాన్ని ఎందుకు పెడతారు? సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఎందుకు పెడతారండి? వీరు గొప్పవారు, స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్రము తేవడానికి వీరు ప్రాణాల సైతం అర్పించారు. కాబట్టి మనము దేశం కోసం పోరాడాలి, వీరిని మీరు ఆదర్శంగా పెట్టుకోండి అని విగ్రహాలను ఎలాగైతే నిలబెడతారో, ఈరోజు ఈ సందర్భంలో దేవుడు అంత కఠినంగా చెప్పిన కూడా ఒక గొప్ప వ్యక్తి దేవుడి ఆజ్ఞలను మీరిన తర్వాత అతన్ని రాజుగా ఉండకుండా దేవుడు తీసాడా లేకపోతే ఏం చేశాడన్నది మనం ఆలోచించేద్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం చూడండి. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదామండి. మొదటి వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఇక్కడ వస్తున్న జాతి అంతా విగ్రహారాధికులే. చూడనట్టు విడిచిపెట్టాడు కదా దేవుడు ఆజ్ఞలు రాకంటే ముందు. అందులో భాగంగానే ఉన్నవారు. అయితే మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు. వీరెక్కడి నుండి వచ్చారు తెలుసండి? కానానుకు తండ్రి అయిన హాములో నుండి వచ్చారండి వీళ్ళు. అంతే కదండి, హాములో నుండి వచ్చారు. వీరు దేవుని పిల్లలే, వీరు దేవుని వారసులే. షేము, హాము, యాఫెతు. అంతే కదండి. ముగ్గురు గర్భవాసంలో నుండే వచ్చిన వారే భూమి మీద 850 కోట్ల జనాలండి. రైట్. ఇక త్రిప్పేదరు కనుక వారితో సహవాసము చేయకూడదని ఇప్పుడు కాదండి, మొదటి నుంచే చెప్తున్నాడు దేవుడు. అయితే వారిని మీతో సహవాసం చేయనీయకూడదు, మీరు వారితో చేయొద్దు, వారు మీతో చేయనీయకూడదు, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అంటే ఎవరండి? సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడండి. రాజే తప్పు చేస్తే ప్రజలు తప్పు చేయరండి? ఆలోచించండి. రాజు ఇక్కడ ఏం చేస్తాడు చూడండి.
రాజేం చేశాడట, పరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచో వచ్చెను. ఉంచుకున్నాడట, ఒక్కరినిద్దరు కాదండి. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలట. 700, 7 ఉంటేనే తట్టుకోలేకపోతున్నారు, ఒక్కరితోటే తట్టుకోలేకపోతున్నారండి ఈ సిచ్యువేషన్లో, తెలుసు కదండి. తర్వాత 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. బాగుంది. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. ఎందుకు త్రిప్పివేశారు? వీరు మొదటి నుండి అదే కోవకు చెందినవారు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు కృతజ్ఞత ఇచ్చాడు కదండి. వాటిని మీరు పూజించకూడదు, వారితో మీరు సహవాసం చేయకూడదు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదు. ఎందుకంటే వారిని మార్చేస్తానని మీరు అనుకుంటారు, కానీ మీరే మారిపోయిన సంగతి మీకు తెలియదు. అంతే కదండి. ఈ రోజులలో చాలామంది అక్కడికి వెళ్తున్నామన్నా, ఎందుకు వెళ్తున్నారు తమ్ముడు అంటే, వాళ్ళని మేము మార్చేస్తామంటున్నారు. వీడు మాడిన సంగతి వీడికి తెలియదు. అంటే సేమ్ సిచ్యువేషన్ సొలొమోను గారి జీవితంలో కలిగిందండి. ఇక 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. 5వ వచనం. సొలొమోను అస్తారోతు అను సిలోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. వాళ్ళు నడుస్తున్నారండి, వాళ్ళ ఇష్టం అండి, మనకు సంబంధం లేదు. అంతే కదండి. ఈరోజు భారతదేశంలోనండి మన హైందవ సహోదరులు సహోదరుమణులు మన వాళ్ళు మన వాళ్ళే, మన అన్నదమ్ములే. వారు మనము ఆర్యులో లేక ద్రావిడ్ల జాతి నుండి వచ్చిన వారమే మనమందరం. కానీ మనము లోకంలో నుండి వేరే యేసుక్రీస్తును మనం స్వీకరించాం కాబట్టి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మరి వారు లోకంలో ఉన్నవారు వారు ఏమంటారంటే, మాకండి 3 కోటి దేవతలండి, వారందరిని మేము కొలుస్తామండి, వారందరిని మేము పూజిస్తాం. వెరీ గుడ్, మీ విశ్వాసం మీది, మీ ఇష్టం, మీ ఇష్టం. 3 కోట్ల దేవతలు, 3 కోట్ల దేవుళ్ళు వారికి ఉన్నారండి. అయితే ఆనాటి కాలంలో ఎవరటండి చూడండి 5వ వచనం. సొలొమోను అస్తోరతును సీదోనీయుల దేవతను, మిల్కోము అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞను సొలొమోను గారు మీరాడు. వారు పూజించుకుంటే మీకు సంబంధం లేదు. అంతే కదండి. ఈరోజు భారతదేశంలో ఉన్న మనము అందరము ఐక్యంగా ఉండాలి, అందరము సహోదరుమణులుగా ఉండాలి. వారు కొలుస్తున్న దేవుడు వారికి నచ్చింది, నీకు కొలుస్తున్న దేవుడు నీకు నచ్చాడు. కానీ వారి దేవుడి మీద నీవు నోరు పాడేసుకోకూడదు, నీ దేవుడి మీద వారు నోరు పాడేసుకోకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఒక మంచి అంబేద్కర్ గారి ద్వారా భారతదేశం ఒక మంచి రాజ్యాంగాన్ని పొందుకున్నాం. వాక్ స్వేచ్ఛ. నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు ప్రకటించు, నీ బైబిల్ ఎంత గొప్పదో నువ్వు ప్రకటించు, నీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ప్రకటించు. కానీ ఇతరుల దేవతలలోకి వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫలానని అనే అర్హత, రైట్స్ రాజ్యాంగం కల్పించలేదు. వాళ్ళు ఏ రకంగానూ కొలుచుకునివ్వండి, మనకు సంబంధం లేదండి, మనకు సంబంధం లేదు. వారికి అది గొప్ప, మనకిది గొప్ప, ఎవరి గొప్ప వారిదే, అంతేనే కాదని చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, ఇక సొలొమోను గారు ఇశ్రాయేలుడే కాదా? ఇశ్రాయేలుడే, ఇశ్రాయేలుకు రాజు. అయితే ఈ రాజు వాళ్ళ దేవతలను కొలిచేసరికి దేవుడు 7వ వచనం చూడండి. సొలొమోను కేమేషు అను మోయాబీల హేయమైన దేవతకు, మెలుకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసాను. ఎందుకు చేశాడు? అరే ఇక్కడ కూడా కూర్చున్న వాడిని పిలకబట్టుకొని తీసుకురండి. ఎందుకు లేచాడు వాడు అని గుంజుకరట. ఎందుకు చేశాడంటే సహవాసం. అంతే కదండి. మంచి దుష్ట సాంగత్యం అట మంచి నడవడని జరుగుతుంది. అంతే కదండి. అబ్రహాం గారి కొడుకు ఎవరండి? ఇస్సాకు గారు. ఇస్సాకు వారికి
భార్యను చేయాలంటే అబ్రహాం గారు ఆచి తూచి అడిగేశాడండి. ఒక వివాహం అన్నది దేవుని పిల్లలారా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలట. తెలుసా మీకు? ఇప్పుడు ఎవరు చూడడం లేదండి. ఫస్ట్ చూపుకేనట ఫస్ట్ ఎయిడ్ లవ్ ఫస్ట్ ఏమంటారండి మాట. ఒక్క చూపులనే ప్రేమలు కలిసిపోతున్నాయట. అలా చేసుకొని ఎన్ని పెళ్ళిళ్ళు పెట్టగలుగుతాం లేదని చెప్పండి. అంటే ఇస్సాకు గారికి భార్యను తీసుకుని రావాలంటే ఈ హిత్తీలు హివ్వీలు కనానీయుల నుండి నా కుమారుడికి భార్యగా తీసుకొని రావద్దు. ఎందుకంటే మేము వారితో సాంగత్యం చేయొద్దు, వారు మాతో సాంగత్యం చేయొద్దు. వారిది వారికే, మాది మాకే. కాబట్టి నా బంధువుడు ఒకడు ఉన్నాడు, నా భార్య తమ్ముడు బేతేలు దగ్గరికి వెళ్ళి లాబానును వాడి చెల్లెను తీసుకొని నా కుమారుడికి భార్యగా తీసుకొని రమ్మని ఎలియాజరుకు చెప్పడం జరుగుతుంది. అంటే దేవుని పిల్లలారా, మన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆచితోచి చెయ్యాలి. వారు మన సంబంధులా కారా అని ఆచి తోచి అడిగేస్తేనే మీ పిల్లల కాపురాలు బాగుంటాయి. లేదండి అని మీరు తప్పుడు అడుగులు వేశారో మీ పిల్లల పట్ల క్షోభ మీరు భరించక తప్పదు. అందుకే చెప్పాడు, వారితో సాంగత్యం చేయకండి, మీతో వారు సాంగత్యం చేయకూడదు. అయినా సొలొమోను వినకుండా భార్యల తట్టు తమ మనస్సు తిప్పుకొని ఇగో ఇన్ని దేవతలను కొలిచాడండి. కొలిసినప్పుడు సొలొమోను గారికి వచ్చేసి దేవుడు, వెరీ గుడ్ నాయన, నువ్వు చూడక తెలిసి తెలియక నువ్వు తప్పు చేసావు కదా, నేను క్షమిస్తున్నాను పోండి అని అన్నాడండి. సొలొమోను తెలిసి చేశాడా తెలియక చేసా చెప్పండి. మరి సొలొమోను తెలిసి చేసినప్పుడు మనం తెలిసి చేయడం లేదా? దేవుడు ఎలా క్షమిస్తాడండి? అంతే కదండి. మనం కూడా తెలిసే చేస్తున్నాం. మనం అనుకుంటాం, అయ్యో ఒక సమయంలో నా బుద్ధి గడ్డి తిన్నది. బుద్ధి గడ్డి తినడు, గడ్డి బుద్ధి తినదు. కావాలని చేస్తారు, కావాలని గురుస్తారు. ఇక కిందికి చూడండి, 9వ వచనం. ఇశ్రాయేలీల దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమైనాడట. 2 సార్లు, ఒక్కసారి కాదు. సొలొమోను, నువ్వు గాడి తప్పుతున్నావు, నేనిచ్చిన మార్గము, నేనిచ్చిన ఆజ్ఞలను తప్పుతున్నావు, జాగ్రత్త అని 2 మార్లు దేవుడు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడించినందున అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయిందట. సాంగత్యం, సహవాసం అలా ఉంటుంది. అందుకని దేవుడు ముందుగానే చెప్పాడండి, లోకముతో ఎవరైనా సాంగత్యం చేశారో మీరు నాకు శత్రువులుగా అవుతారు, ఎందుకంటే నాకు కోపం వచ్చేస్తుంది. లోకంలో నుండి వేరైన వారమే క్రైస్తవులు, వేరైన వారం క్రైస్తవులు. అలాని అంటరానితనం కాదండి, అంతేనండి, అంటరానితనం కాదండి. మనుషులు కులాలు ఎంచుకున్నారు. పని ఏదైతే పని చేస్తున్నారో ఆ పనినే కులంగా ఎంచుకున్నారే తప్ప జాతులు ఉన్నవి, కులాలు లేవు. ఇక చూడండి 10వ వచనం. నీవితర దేవతలను వెంబడింప వద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడట. చెప్పాడు కదండి, నాకు రోషం వస్తుంది, రోషం గల దేవుడును, మీరు నన్ను తప్ప నేను తప్ప వేరొక దానిని నువ్వు చేసుకుని నువ్వు దానికి పూజించినా, నువ్వు శాస్త్రంగా పడినా నాకు కోపం వస్తుంది. అదే మాట మరలా ఇక్కడ సొలొమోను గారి జీవితంలో దేవుడు అప్లై చేశాడు. కోపం చేసిందట. ఒకసారి కాదు 2 సార్లు చెప్తున్నాను, నువ్వు ఇటు గాడి దొప్పుతున్నావు, నీ భార్యల నీ మనసును తిప్పేస్తున్నారు, నేను తప్పన్నాను, మరలా ఎటో వెళ్ళిపోతున్నావు, నువ్వు జాగ్రత్త పడిని సొలొమోను గారి దగ్గరికి వచ్చి చెప్పినను సొలొమోను గారి మనసు మారలేదండి. మారకేం చేశాడు? దేవుడు సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. 2 విభాగించాడు దేవుడు రాజ్యాలు. ఇశ్రాయేలీయులు 12 మంది గోత్రికులైతే సొలొమోను గారి రాజరికంలో 40 సంవత్సరాలు ఏలాడు. సొలొమోను బ్రతికుండగానే రాజ్యం 2 చీలికలుగా మారిపోయింది. ఎవరు చేసిన తప్పు?
సొలొమోను గారు చేసిన తప్పే. ఏం తప్పు చేశాడండి? దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఇతరుల దగ్గరికి వెళ్ళి సేవించాడు. అదేనండి తప్పు. అదేనండి తప్పు. ఇక దేవుని పిల్లలారా, ఒకసారి క్రొత్త నిబంధనకు వద్దామండి. క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన, రెండు చట్టాలండి. అక్కడ చేతులతో చేశాడు ఎవరు? సొలొమోను గారు. దేవుడు కోపగించుకొని రాజ్యాలను రెండు విభాగాలుగా చేసి దావీదును జ్ఞాపకం చేసుకొని యూదా గోత్రం, బెన్యామీను గోత్రం వీరికి ఇచ్చారు. 10 గోత్రాలను ఇంకొకరికి ఇచ్చేశాడు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం ఎందుకంటే ఏది చదివినా ఏది ఆలోచించినా మన జీవితాలు బాగుపడాలి. చెబుతున్న నాకైనా వింటున్న మీకైనా దేవుని సన్నిధిలో విశ్వాస జీవితం ఎలా ఉంది మనది? గాడి తప్పుతుందా? మార్గం తప్పిన చుక్కల్లా తిరుగుతున్నాం అన్నది స్కానింగ్ చేసుకోవాలంటే బైబిలే మనకు మార్గం. ఓకేనండి. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము ఆలోచన చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, విగ్రహారాధన అనగా ఒక విగ్రహం అంటే ప్రాణము లేనిదే విగ్రహం అంటారు. అది మనం అనుకున్నాం. సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, స్వామి వివేకానంద గారు కానివ్వండి, ఇవన్నీ విగ్రహావిష్కరణ. ఎన్నోసార్లు మీరు చూస్తారు కదండి, చూడరా? ఏంటండి, సోషల్ మీడియాలో వస్తుంది, వార్తలలో వస్తున్నాయి, పలానా చోట విగ్రహావిష్కరణ చేశారు, పూలమాలలతో సత్కరించారు అని ఎన్నో వార్తలలో మనం చూస్తాం. వెరీ గుడ్. ఇక విగ్రహాలు అనగానే మన హైందవ సహోదరులు బాధపడతారండి. నో, వాళ్ళని గురించి మనం అసలు మాట్లాడవే కూడదు, మనకు అవసరమే లేదండి. వారిష్టం. నాన్న బోరు ఆన్ చేసిందా? ఒకసారి చూడుకోండి. ఇక దేవుడి పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చూద్దామండి. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుదామండి. 5వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ విగ్రహారాధికులు ఎవరు అన్నది తేలిపోతుంది మనకు. విగ్రహారాధన అనగా ఏంటి, విగ్రహం అనగా అన్నది మనం తెలుసుకున్నాం. విగ్రహం అంటే ప్రాణం లేనిది, రైట్. దానిని పూజించేవారు, ఆరాధన చేసేవారు ఎవరు అనగానే లోకములో ఉన్న హైందవులండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎవరు అన్నది పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాసి తేల్చేస్తున్నారు. చూడండి, చదువు. 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను అని అన్నాడు. పులిపిండి అనగా పిండి అనకండి, పులిసిపోయింది అనుకోకండి. పులిపిండి సాదృశ్యం అన్నాడు, సాదృశ్యం. ఇక చూడండి, గనుక పాతదైన పులిపిండితోనైనను అంటే దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను అని అన్నాడు. పులిపిండి అనగా పిండి పులిసిపోయిందని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోకూడదు. బైబిల్లోనండి రూపకలంకారణగా చాలా పదాలు ప్రయోగించబడినవి. పులిపిండి పులిసిపోతుంది కాబట్టి దాన్ని పాడిస్తాం. పులిపిండి లాంటి దుష్టత్వం అన్నాడు, ఇంకేమన్నాడు, దుర్మార్గత అన్నాడు. పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులి అని రొట్టెతో పండుగ చేయమన్నాడు. పులి అని రొట్టెల పండుగ ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ పులియని రొట్టెల పండుగ ఎలా మనం క్రైస్తవులు చేయాలట? నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుదము. పండుగ అనగానే పులియని రొట్టెల పండుగని రొట్టెలు చేసేసుకొని తినడం కాదు. పులియని రొట్టెలతో అనగానే ఏమన్నాడు? 3 వచ్చినాయండి. నిష్కపటం అన్నాడు, సత్యం అన్నాడు, పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి క్రైస్తవులు. వారేమో పిండితో రొట్టెలతో ఆచరించాడు. ఎక్కడ? పాత నిబంధన క్రైస్తవులు, ఇశ్రాయేలీలు. ఇక్కడ క్రొత్త నిబంధన నూతన క్రైస్తవులట ఎలా ఆచరించాలట? నిష్కపటము సత్యమును
పులియని పిండితో రొట్టెల పండుగ మనం చేసుకోవాలి. ఇదే మనకు పండుగ. ఇంకా కింద చూడండి, జారులతో సాంగత్యం చెయ్యవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. జారులు అంటే ఎవరండి? జారులు అంటే ఎవరండి? ఎవరన్నా అర్థం చెప్పగలుగుతారండి? జారులైనను చోరులైనని ప్రార్థన చేస్తాడు కదండి ఎవరు? పరిసయ్యుడు. జారులైన తిరుగుబోతులండి కదండి. జారులు, తిరుగుబోతులు, దేవునికి అసహ్యులు, దేవునికి విరోధులు, మనుషులను లక్ష్య పెట్టని వారు. ఎన్నో నానార్థాలు ఏమంటారు ఈ పదార్థాలు వస్తాయండి, పర్యాయ పదాలు. తెలుగు చదువుకున్న వారికి ఎక్కువ వస్తాయండి. మన వారందరూ ఇంగ్లీష్ మీడియమేనా, తెలుగును పక్కన పెట్టేశారు, ఇంగ్లీష్ చదువుతున్నారు. ఆ ఇంగ్లీష్ కూడా చక్కగా చదువుతలేరండి. నా కూతురు వచ్చి నన్ను ప్రశ్నిస్తుంది, ఏం ఇంగ్లీష్ అమ్మ అంటే, మా టీచర్ ఇలా మాట్లాడమని నేను ఇలా మాట్లాడుతున్నాను, అది ఇంగ్లీషా? ఇంకా చూడండి, జారులతో సాంగత్యం చెయ్యొద్దని నా పత్రికలు మీకు రాసి ఇంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోగులతోనైనను, దోచుకొని వారితోనైనను, మరల విగ్రహారాధనలతోనైనను ఏమాత్రమును సాంగత్యము చెయ్యొద్దని కాదు నా తాత్పర్యం. ఎందుకంటే అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. మీరు సాంగత్యం చేస్తారు, స్నేహం చేస్తారు, బాగుంది. కానీ వారేమో లోకంలో ఉండవలసిన వారు, మనము లోకంలో నుండి వెళ్ళిపోవలసిన వారం కదండి. అంతే కదండి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఇద్దరు ఇలా రుబ్బుతారటండి, ఇసురుతారటండి. ఇసిరేటప్పుడు 2 చేతులు కలిసి ఇసురుతారట, ఒక చేతి మాయమైపోతుందట. అందులో ఒకరు విడువబడ్డారు, ఒకరు ఏమైపోయారు? ఆహారోణమయ్యారు. ఇక భార్య భర్తలు చూడండి, బెడ్రూమ్లోకి వెళ్ళి భార్య భర్తలే పడుకుంటారు. ఆ భార్య భర్తలలో ఒకరు మాయమైపోతారట, ఒకరు విడిచిపెట్టబడతారట. అంటే లోకులతో జారులతో సాంగత్యం చెయ్యకండి, ఎందుకంటే వారు ఇక్కడ ఉండిపోయేవారు తప్ప మీరు మాత్రము ఈ లోకమును విడిచిపెట్టే వలసి వస్తుంది. కనుక వారితో మీకేంటి స్నేహం అన్నాడు. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంతవరకు లోకము గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు చూడండి 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను సంఘంలోనే కదండి, బ్రదర్స్ అంటారు, సిస్టర్స్ అంటారు. సంఘంలో కూడా జారులు ఉన్నారట, లోపులతో ఉన్నారట, దోచుకునే వారు ఉన్నారట, విగ్రహారధికులు ఉన్నారట. సంఘములో ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. లేదండి, వాళ్ళు క్రైస్తవులేనండి, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నారండి, వారు కూడా బ్రదర్స్ అండి, సిస్టర్స్ అండి. నో కాంప్రమైజ్ అన్నాడు. నో కాంప్రమైజ్. అంతే కదండి. ఒక చేరి పిల్లలు కొంచెం అట్లా కూర్చోండి, చేరేయండి. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. క్రైస్తవులలో సంఘాలలో కూడా ఇటువంటి వారు ఉంటారు. కనుక నిర్దాక్ష్యంగా వారితో సాంగత్యం చేయకూడదు. అంతే కదండి. ఏమంటారు చూడండి, ఎంత కఠినంగా వ్రాయించాడో. కొరింథీయులకు రాసిన పత్రికలు కానివ్వండి, భయంకరంగా ఉంటాయండి, కఠినమైన మాటలు పౌలు గారు. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న
అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, తర్వాత భుజింపును కూడదని మీకు రాయుచున్నాను. ఎవరు 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 ఇక దేవుని పిల్లలారా, మనం ఇందులో ఒకటి ఆలోచన చేసుకుంటున్నాం. విగ్రహారాధన అనగానే కొలవడంలో, పూజించడంలోనే విగ్రహారాధన. ఇంకా ఇంకా ఏ విధమైన విగ్రహారాధన బైబిల్లో ఉందా? విగ్రహారాధికుడు అనగానే లోకం వైపు చూపించకూడదు. వారే, అది వారిష్టం. వారిని ఏలెత్తి చూపే అర్హత, రైట్స్ మనకు లేవు, అంతే కదండి. కానీ సహోదరుడని సహోదరుడు ఎవరండి? యేసుక్రీస్తు రక్తంలో కడిగినబడిన వారే కదండి సహోదరులు మనలో. ఆయన శరీరంలో అవయవములమై ఉన్నాం మనము. అంటే ఇటువంటి క్యారెక్టర్స్ సంఘంలో ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా ఉంటే వారితో సాంగత్యము చెయ్యకూడదు. నిర్దాక్ష్యంగా చెప్పేసాడండి. సాంగత్యం చేస్తే వారిలా మీరు మారిపోతారు. ఒకవేళ మారిపోతే ఏంటి ప్రమాదం, ఏంటి నష్టం అంటే, మరల ఒక చోట గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దామండి. ఏంటి నష్టం వారితో మేము సాంగత్యం చేస్తే? ఓకే, వారిలో మేము లేమండి, మేము బాగున్నామండి మనం అనుకున్నాం. ఇక వారితో సాంగత్యం చేయకపోతే ఇంకెవరితో సాంగత్యం చేయాలండి అని అనుకుంటాం. లోకంలో ఉన్న వారితో సాంగత్యం చేయకూడదు అంటున్నావు, బాగుంది. మరి సంఘంలో సహోదరుడు సహోదరిని పిలువబడుతున్నారు, వారు క్రైస్తవులే, వారు నా రక్త సంబంధులే, వారు పలానా వారితో ఉండకూడదా అని ఒకవేళ అనుకుంటే ఉండకూడదు అని అంటున్నాడు దేవుడు. అటువంటి క్యారెక్టర్ గల వారితో అసలు మనము సాంగత్యం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏంటి నష్టం అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. 20వ వచనం, విగ్రహారాధన అనగానే పూజలు చేసాడు అనుకోకండి, వారి వైపు చూడకండి. చూపెడతాను నేను విగ్రహారాధనకు డెఫినేషన్ బైబిల్ ఏమి ఇచ్చిందో. ఒకప్పుడు పూజించారు, కొత్త నిబంధనల డెఫినేషన్ మారిపోయింది. ఇక విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవని వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమును ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అటువంటి క్యారెక్టర్స్ మనకు ఉండకూడదు. మనకు ఉండకపోయినా ఉన్న వారితో మన సాంగత్యం చేస్తే వారు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి? దేవుని రాజ్యానికి కాదు, పరలోకము కాదు, పరలోకము కంటే పరదేశి కాదు, చనిపోగానే నిత్య నరకానికి వెళ్ళిపోతాము. అంతే కదండి, ఎంత బాగా రాయించాడండి. మరొకసారి చదవండి 20వ వచనం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మనలో ఉంటే దేవుని రాజ్యానికి హక్కుదారులం కాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం అండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, చివరి పుస్తకం పెట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
8వ వచనాన్ని మనం చదువుదామండి. ఇది ప్రకటన గ్రంథం అండి, ప్రకటన గ్రంథం చివరిగా. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారుణులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇటువంటి క్యారెక్టర్స్ మనలో ఉంటే 2వ మరణానికి అర్హులము, పరలోకానికి మనం హక్కుదారులం కాము. అంతే కదండి. మళ్ళీ ఒకసారి చదువుదామండి. 8వ వచనం. పిరికివారు అన్నాడు. దేవుని పని అంటే పిరికి భయపడకూడదు. నంబర్ 1, దేవుని పని అంటే భయపడకూడదు. మనము ఒకరి గురించి మాట్లాడనప్పుడు వారెవరండి మన దగ్గరకు వచ్చేవారు చెప్పండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది కదండి. కుక్క దాని మార్గం అంటూ తోపు ఊపుకుంటూ చెవులు ఊపుకుంటూ వెళ్ళుకుంటూ పోతుంది. దాన్ని అడి అని అన్నాం అనుకోండి, మన వైపు వచ్చి అని గర్జిస్తూ ఉంటుంది. దాన్ని ఏమనకపోతే మనం ఏమంటుంది అన్నా, దాని త్రోవంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరో దాన్ని కబురు పెట్టి పిలిచినట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దాని పరిగెత్తుతనం దానికి ఉండనివ్వండి. దాన్ని ఎందుకు మనం గెలగలండి? మన కూడా మనం చేసుకుందాం, మన ప్రకటన మనం చేసుకుందాం. మన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో మనం ప్రచురణ చేసుకుందాం. బైబిల్ ఎంత గొప్పదో మనము చాటిద్దాం. భూమి మీద మనుషులు పరలోకం స్వర్గం చేరాలి అంటే యేసుక్రీస్తు వారే మార్గమని బోధిద్దాం. వారు వస్తారా రారా వాళ్ళ ఇష్టం. కానీ మీరు చేసేది తప్పు, మీరు చేసేది ఒప్పు అని అనడానికి మనం ఎవరు చెప్పండి? మనకు రాజ్యాంగం ఉంది, మనకు కూడా చట్టం ఉంది. భారతదేశంలో ప్రపంచ దేశాల కంటే ఒక చక్కని నాగరికత, మత స్వాతంత్రమైన దేశం మన భారతదేశం. తెలుసండి మీరు? కొందరు చీడ పురుగులు చేయబట్టి మత కల్లోలం జరుగుతుందే తప్ప నిజంగా భారతదేశం ప్రశాంతమైన వాతావరణంలో ఉండేది. ఎందుకంటే భారతదేశంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నారు. తెలుసా అండి? ఎక్కడ నీతిమంతులు ఉంటే అక్కడ నేను కాపాడుతానన్నాడు. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళాడు. దేవదూతలు వచ్చేసాయి. వారు పాపం చేశారా లేదా, పూర్తయిందా లేదా, పూర్తయితేనే దేవుడు దిగుతాడు. దేవదూతలు వచ్చేసాయి. సారు అయ్యగారు పూర్తయింది అనగానే అప్పుడు దేవుడు దిగేశాడండి. దిగినప్పుడు అగ్ని గంధకాలతో కాల్చాలి అంటే అక్కడ లోతున్నాడు. ఎలా మరి? లోతును కాపాడాలి కదా. లోతును కాపాడాలి అంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు నిజంగా సేఫ్టీ జోన్లోకి వెళ్ళేంత వరకు అగ్ని గంధకాలు కురవకుండా ఆపాడు దేవుడు. ఎప్పుడైతే సోయారు పట్టణంలోకి వెళ్ళి ఒక గుహలో దాక్కున్న తర్వాత ఆ గుహ మాత్రం కాలిపోలేదు, కానీ గుహ పక్కన ప్రదేశాలన్నీ కాలిపోయాయి. అంటే భారతదేశంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు భారతదేశాన్ని ఇప్పటి వరకు కాపాడుతున్నాడు. భారతదేశంలో మరొక తెలుగు రాష్ట్రాలు కదండి, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా. ఓకే, దేవుని పిల్లలారా చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు అన్న దగ్గర మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు వ్యభిచారులు అంటే వ్యభిచారులు కాదండి, మాంత్రికులను, విగ్రహారాధికులు అంటే ఎవరు అన్నది ఈరోజు 2-3 రెఫరెన్సులతో మనం చూసుకుందాం. ఇక అబద్ధికులు అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కనుక దేవుని పిల్లలారా, అసలు విగ్రహారాధికులు ఎవరు అన్నది నూతన నిబంధనలో దానికి అర్థం ఏంటి, దేవుడు ఎలా ఆలోచించమన్నాడు వాక్యాన్ని అన్నది మనం మరలా లేఖనాల పరిశోధన చేస్తానండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము విగ్రహారాధన, దానికి డెఫినేషన్, ఒకప్పుడు ఇశ్రాయేలీలు కానివ్వండి, పాత నిబంధనలో ఇశ్రాయేలీలు కానివారు, అజ్ఞాన కాలంలో ఉన్నవారు వారి దేవుళ్లకు, వారి దేవతలకు పూజలు చేశారు. అది విగ్రహారాధన. కానీ క్రొత్త నిబంధనలో విగ్రహారాధనకు డెఫినేషన్,
దేనితో పోల్స్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. ఇదేంటంటే దేవుని పిల్లలారా, మొట్టమొదటి రాజు సౌలేనండి ఇశ్రాయేలుకు. న్యాయాధిపతులతో సమూయేలు గారిని ప్రవక్తగా నిలువబెట్టి నా పిల్లలు నేను ఏళ్తానంటే వారు ఏమనుకున్నారంటే మాకు సకల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నాడు. ఒకవేళ రాజు వస్తే మీ పిల్లలు వాడికి బానిసరకం చేయాలి, వాడి పొలాలు దున్నాలి, వాళ్ళ తోటలు సేద్యం, వాడికి కావలసిన వనరులను మీరే సమకూర్చి పెట్టాలి. ఇదంతా పెంట మీకు అవసరం అన్నా కానీ నో ప్రాబ్లం మేము చేస్తామన్నారు. అయితే మీ సావేదో చావండి అన్నాడు దేవుడు. అంతే కదండి. ఇప్పుడు ఈరోజు అండి ఓట్లు ఎవరికి వేస్తే వారి గద్దలు ఎక్కుతున్నారా లేదా? దేవుడు నిలబెడతాడు అక్కడ, సింహాసనం ఇచ్చేది దేవుడే. కానీ కోరుకోండి మీరు ఎవరు కావాలి. మీరెవరిని కోరుకుంటే వారిని నేను సింహాసనం మీద కూర్చుండబెడతాను. యేసుక్రీస్తు మాకు వద్దన్నాడు. ఎవరు కావాలన్నారు? బరబ్బే మాకు కావాలన్నారు. బరబ్బ కావాలా? తీసుకోండి. యేసుక్రీస్తుని సిలువ మనకు ఒక వెయ్యండి అంటే ఆ రోజు కూడా ప్రవక్త వద్దు, న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలన్నాడు. ఆ రాజు దేవుని మాట ప్రక్కన పెట్టి ఒక దేశానికి వెళ్ళి సర్వనాశనం సమూలం చేసి రాని దేవుడు సమూయేలు ద్వారా చెప్పిన మాట, సమూయేలు సౌలు రాజుకు చెప్పిన మాట చెయ్యక అందులో ఏదో తప్పు చేశాడండి. అప్పుడు 22వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఏమిచ్చాడు? సెలవిచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 15వ అధ్యాయాన్ని మొత్తం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం మొత్తం చదవండి. చదివితే అమాలేకీయుల దేశానికి నువ్వు వెళ్ళాలి. నా పిల్లలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అమాలేకీయ దేశం నుండి నడుస్తానన్నా కానీ అమాలేకీయుల రాజు నా పిల్లలను నడవనీయలేడు. యుద్ధానికి వచ్చాడు. యుద్ధాల్లో నా పిల్లలను గెలిపించి అమాలేకీయ దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నడిపించాను. కానీ వాడు మార్గమధ్యంలో నా పిల్లలను ఆటంకపరిచాడు. కనుక ఇప్పుడు నువ్వు రాజు కదా, అమాలేకీయుల దేశంకు వెళ్ళి ప్రతి ఒక్కటి పిల్ల పీసు పశువు బిషువు మొత్తం సర్వనాశనం చేసినామంటే ఈ సౌలు గారు ఏం చేశారంటే దేవుడి కోసం బలర్పించడానికి పోతులు, దున్నపోతులు, ఆవులు, బలిసిన ఎడ్లు తీసుకొని వచ్చి దేవునికి తక్కువ అన్నట్టుగా బలి అర్పణ కోసం తీసుకొచ్చాడట. అక్కడ చేశాడండి తప్పు. రాజును కూడా చంపక రాజును ప్రాణాలతో తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు డైరెక్ట్గా రాజు అయితే ఏంటి, రాజుతో మాట్లాడాడండి. దేవుని సేవకుడితోటి దేవుడు మాట్లాడతాడు. రాజైతే నువ్వు గొప్ప, నువ్వు సింహాసనం మీద కూసుకుంటే నువ్వు నాకు గొప్ప, నా దైవజనుడు నా ప్రవక్తతోనే మాట్లాడు. సమూయేలు ఏంటి వాడు ఇలా చేస్తున్నాడు, ఏంటి ఏదో అరుపులు పడుతున్నా, ఏదో చేసాడు, వెళ్ళి అనగానే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళడము, సౌలు దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నారండి. 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఏం సెలవిచ్చాడు దేవుడు? నాతో అమాలేకీయులకు వెళ్ళండి, దేశంకు వెళ్ళి సర్వనాశనం చేసి ఒక్కడిని కూడా బ్రతకనీయకుండా చంటి పిల్ల నుండి ముసలి వరకు రాజును సైతం చంపండి అంటే, రాజును తీసుకొచ్చావు, ఎడ్లను తీసుకొచ్చావు, ఇదేంటి అసలు అని అన్నప్పుడు, నీ దేవుడికి బలి అర్పించడానికి తీసుకొచ్చాను మహాప్రభు అని అనగానే ఇక సమూయేలు అందుకొని మాట్లాడుతుంది చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు అంగీకరించాలి. అలా అంగీకరిస్తేనే దేవుడు సంతోషపడతాడు. ఇదిగో నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు సంతోషిస్తున్నాను అన్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవా నీ చిత్తమంతయు భూమి మీద నెరవేర్చు అన్నాడా లేదా? అంటే మనుషులుగా, దేవుని పిల్లలుగా మనమైనా ఎవరైనా ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తే దేవుడు సంతోషపడతాడు. అంతే కదండి. ఇంకా చూడండి,
ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము సౌలు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనాలి. దేవుడు చెప్పిన మాటే శాసనం. అంతే కదండి. ఈరోజు తల్లిదండ్రులు చూడండి, తండ్రి ఒక మాట మాట్లాడుతాం, నేను చెప్పిన మాట వినాలి అని అన్నాడు అనుకోండి, విని తీరాలంతే. అది వినక తండ్రికి తిరగబడ్డాడు అనుకోండి, తండ్రి చాలా కోపగిస్తాడని బెత్తంతో దండిస్తాడు. ఈ శారీరక తండ్రి బెత్తంతో దండిస్తే, ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు నా ఆజ్ఞనే మీరు సరసా వహించి చెయ్యాలి. ఒకవేళ ఆజ్ఞను మీరు అతిక్రమిస్తే మీరు తప్పు చేసిన వారే. చదవండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి మీరు అందరూ. ఇక చూడండి, తిరుగుబాటు చేయుట అన్నాడు. ఎవరికి? దేవుడికి తిరుగుబాటు చేయుటలో సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహం అన్నాడు. విగ్రహారాధన, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం అన్నాడు. అగ్నిగుండంలో ఎవరు వెళ్తారట? పిరికివారు, అవిశ్వాసులు, అబద్ధికులు, దొంగలు, లోబులు, జారులు, అందులో విగ్రహారాధన. అంటే విగ్రహారాధన మనము చేతులతో చేయకపోయినా బైబిల్ 66 పుస్తకాలకు వ్యతిరేకంగా మనము బ్రతికితే, దేవుని మాట వినకపోతే, సంఘానికి లోబడకపోతే, సేవకుని మాట వినకపోతే మనము విగ్రహారాధికులమే. అంతే కదండి. ఇంకేమైనా వేరే చెప్తున్నా నేను? లేని ఏమైనా చెప్తున్నా? చూడండి, చదవండి. మీరు అందరు చదువొచ్చిన వారు, మంచి మేధావులు మీరు. ఒకప్పుడు చేతులతో అర్పించారు, చేతులతో పూజ చేశారు, చేతులతో విగ్రహారాధన చేశారు. అది కాదు ముఖ్యం ఇక్కడ. మీరు దేవుని మాట మీరినా, 66 పుస్తకాల గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు మీరినా మనము విగ్రహారాధికులమే. ఇంకేమన్నాడంటే మాయా విగ్రహం గృహదేవతను పూజించుటతో సమానం అన్నాడు. మరి గృహదేవతను కానివ్వండి, మాయా విగ్రహాన్ని కానివ్వండి, ఒకవేళ ఆరాధిస్తే, దాన్ని పూజిస్తే ఎవరు కోపం వస్తుందట? దేవుని కోపం వస్తుంది. నేను తప్ప అన్నాడు కదా. వారేమో చేతులతో పూజించారు, చేతులతో చేసుకొని దేవుని కోపానికి గురయ్యారు. ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుని మాటకు లోబడక, 66 పుస్తకాలను చదవక, ఆలోచించక, పరిశీలన చేయక, 66 పుస్తకాలకు వ్యతిరేకంగా మనము బ్రతికితే విగ్రహారాధికులమే. విగ్రహారాధన చేస్తే ఎవరి కోపం వస్తుంది? దేవుడి కోపం వస్తుంది. మనకి ఏది దక్కదు? దేవుని రాజ్యానికి అర్హులు కాదు. నిత్య గుండములో 2వ మరణంలోకి వెళ్ళిపోతాం మనం. ఎవరికైనా అర్థమైంది క్రైస్తవ్యం అంటే? క్రైస్తవ్యం అంటే అర్థమైందండి? బైబిల్ అంటే అర్థమైందండి? చర్చ్ అంటే అర్థమైందండి? ఇదంటే నిజమైన చర్చ్, ఇదంటే నిజమైన దేవుని సత్యమైన వాక్యం ఇదే. ఇది కాదన్న వారు ఎవరన్నా తీసుకుంటారండి. విగ్రహారాధనకు క్రైస్తవ్యంలో నూతన నిబంధనలో డెఫినేషన్, దేవుని మాట వినకపోతే నువ్వు విగ్రహారాధకుడవే. నేను విగ్రహారాధికున్నే. ఎంత బాగా చెప్తున్నాడండి. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖత యొగపరచుట మాయా విగ్రహం గృహదేవతలను పూజించుతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించేవి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించేశాడు అన్నాడు. రాజు పోస్ట్ ఊస్ట్ అయిపోయింది. ఎవరిది? సౌలు గారు. ఇది బాగుందండి, ఇది పాత నిబంధనలు ఉన్నది కదండి, మరి కొత్త నిబంధనలకు ఎలా సింక్ అవుతుందండి అని ఒకవేళ అనుకుంటే పౌలు గారు మరలా గుర్తు చేస్తారు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక పౌలు గారు
కొలసి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. కావున భూమి మీదనున్న మన అవయవములను అనగా జారత్వం. అరే మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నారా వీళ్ళు? ఎందుకు లేచిపోతున్నారా వీళ్ళు? కావున భూమి మీదున్న మన అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. దురాశ అన్నాడు. కాముందా? ఇప్పుడు చూడండి, కామలు చూడండి, చక్కగా చదవండి. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము, కామ, అపవిత్రతను, కామ, కామారుతతను, కామ, దురాశను, కామ. ఇక్కడ చూడండి 2 పదాలు ఒకటిగా ఉన్నాయి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. ఎవరికైతే ధనము ధనము ధనము, డబ్బు డబ్బు డబ్బు, సంపద 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 అన్నారో మీరు కూడా విగ్రహారాధికులే. ఏమన్నాడని చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. చంపివేయండి. ఒకవేళ చంపివేయకపోతే మనల్ని దేవుడు నరకంలో చంపేస్తాడు. ఇంకా దీనికి మారు మాట లేదండి. అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. విగ్రహారాధననే పూజ చేసేవారిని మనం విగ్రహారాధకులని అవమానిస్తున్నామండి. అలా అవమానించకూడదు. ఎవరు చేస్తున్నాడో చెయ్యండి, వారితో సహవాసం చెయ్యకండి అన్నాడు. అంతే కదండి. ఈరోజు చూడండి, ఈ మెట్పల్లి ప్రాంతంలో ఎంతమంది ఉంటారండి. ఒకప్పుడు అండి తక్కువ కులం వారిని అంటరానితనం అని అటు ఊరు వెలుపలో ఉంచేవారు కదండి. అంతే కదా. ఎప్పుడైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అసలు కులము మతము లేదు, ప్రతి ఒక్కరు అందరూ సమానులే, అందరూ భారతీయులే, అందరూ అన్నదమ్ములే అని రాజ్యాంగాన్ని పొందుపరిచిన తర్వాత రావుస్ ఉంటున్నారు. ఎగ్జాంపుల్, పెద్ద కులం అనుకుందామండి. రావుస్ ఉంటున్నారు, రెడ్స్ ఉంటున్నారు, ఎస్సీలు ఉంటున్నారు, బీసీలు ఉంటున్నారు, ఎస్టీలు, అందరూ కలగలుపుగా ఉంటున్నారండి. అలా ఉండాలి. అంతే కదండి. అలా ఉండాలి. అంటే దేవుడి పిల్లలారా, ఎవరైతే విగ్రహారాధన అంటే ధనాపేక్ష కలిగిన వారు కూడా విగ్రహారాధికుల లిస్టులోకి వస్తున్నారు. దేవుని మాట వినకుండా విగ్రహారాధికులమే. దేవుడి మాట అంటే సొలొమోను గారికి వచ్చేసి 2 సార్లు ప్రత్యక్షమైనట్టు మనకు ప్రత్యక్షమై చెప్తారని అనుకోకండి. ఆ కాలం కాదు, స్వప్నకాలం కాదు, దర్శనకాలం కాదు. ఇది క్రైస్తవుల కాలం. అంటే 66 పుస్తకాలతో సమస్తము సత్యవాక్యం వచ్చేసింది. ఇందులోనే చదువుకోవాలి. ఇందులో నుండే చదువుకుంటూ పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, అంతము వరకు సహించిన వాడే నిత్యజీవం అన్నాడు. అంతే కదండి. చదవండి, మరొకసారి చదివి ఇంకొక రెఫరెన్స్ చూపెడతాను. కావున భూమి మీదున్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. విధేయులైన వారు దీనితో సహవాసం చేయరండి. దేవుడు అంటే భయము భక్తి లేని వారంటే అవిధేయులు అని అన్నాడు. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మనం చక్కగా చర్చకు వస్తున్నాం, మనం చక్కగా సహవాసంలో పాల్గొంటున్నాం, చక్కగా మనం రొట్టె విరుస్తున్నాం, చక్కగా ప్రార్థనలో ఉంటున్నాం, తెగి పోకుంటుంటున్నాం. కాబట్టి మనం విధేయులం. అంతే కదండి. అవిధేయుల మీదకి వస్తుందట. మరి వారి లిస్టులో మనం ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని పిల్లలారా, చెప్తున్నా నాకు ఏదో కొమ్ములు ఉన్నాయని అనుకోకండి. మీకే న్యాయం, నాకు అదే న్యాయం. కానీ మీకే న్యాయమో బోధకులైన వాడికి మరి కఠినమైన తీర్పు అన్నాడు.
మీకంటే కఠినమైన తీర్పు మేమే పొందాలి. అందుకనే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడమే నా బాధ్యత అండి. మీరు నొచ్చుకున్నా, మీరు నచ్చినా, మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడమే నా బాధ్యత. ఇక చివరి ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను అన్నాడు. ఏముందండి ఇక్కడ? ఏముందండి? వ్యభిచారి అయినను కామ, అపవిత్రుడైనను కామ, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నాను అని అన్నాడు. ఆనాడు ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి, ఈరోజు మెట్పల్లిలో ఉన్న క్రీస్తు సంఘానికి ఆ మాట ఈ మాట ఒకే. లోబి అంటే ఏంటంటే పిసిని కొట్టి వాళ్ళు అన్నట్టు లెక్క. లోబి అంటే పిసినారి అని అర్థం. ఒకవేళ పిసినారితనం మనకున్న విగ్రహారాధికులమే, అంతే కదండి. విగ్రహారాధికులు అనగానే పూజలు చేసేవారండి, పురస్కారాలు చేసేవారండి, వారండి విగ్రహారాధికులు. మేము బాగున్నామండి, మేము నీతిమంతులం అని అనుకోకూడదు. 2-3 సందర్భాలు చూపించడం. ఒకటి ఏంటండి? మాట వినకపోవడమే విగ్రహారాధన. రెండవది ఏంటండి? ధనాపేక్ష. ధనము, లోకమే ధనము కదండి. ఇప్పుడు యుగ సంబంధమైన దేవత ఏముందండి? నేను లోకరాజ్యాలన్నీ ఎవరికి నేను ఇస్తునో వారికే అని అన్నది. దాని రాజ్యం ఇప్పుడు ఎవరికి ఇస్తుందో డబ్బు, ధనము వారి చేతుల్లో, దాని చేతుల్లో, చెప్పు చేతుల్లో ఉంటేనే అది ఇస్తుంది. దాని కొరకు మనం లోబడ్డాం అనుకోండి, మనం కూడా విగ్రహారాధులమే. నువ్వు ఎవరు కూడా పని చేయొద్దని ఎప్పుడు కూడా దేవుడే అనలేడండి, పౌలు గారే అనలేడు. మీ సహస్తాలతో పని చెయ్యండి, కష్టపడి పని చెయ్యండి అన్నాడు. సోమరులుగా ఉండకద్దు అన్నాడు. పని చేద్దాం. దేనికైనా ఒక లిమిట్స్ ఉంటుంది కదండి. నిజంగా అండి, శరీరము 8 గంటలే పని చేయాలి తెలుసా మీకు? మీకు తెలవదు. 8 గంటలే పని చేస్తుంది. దానికంటే ఎక్కువగా పని చేస్తే బలవంతంగా నీ శరీరాన్ని పని చేపిస్తున్నావు. తక్కువ కాలమే బ్రతుకుతారు. 40-50 దాటగానే కృంగిపోతారు. అదే కరెక్ట్గా 8 గంటల శరీరంతో పని చేయనివ్వండి. ఎందుకండి, వెస్ట్రన్ కల్చర్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, నేను అబుదాబిలో జాబ్ చేసిన 8 గంటలే డ్యూటీ అండి. మరలా 2 శని ఆదివారం, శని శుక్రవారం 2 రోజులు హాలిడే. ఎందుకంటే శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. 8 గంటల కంటే ఒక్క 10 నిమిషాలు ఎక్కువ చేస్తున్నా కానీ యూరోపియన్ మాకు మేనేజర్ ఉండేవాడని, అతను ఒప్పుకునేవాడు కాదు. డోంట్ వర్క్, గో టు హోమ్ అన్నాడు. టేక్ రెస్ట్. శరీరాలను కాపాడుకోండి. ఈరోజు 8 గంటలు చేయండి, రేపు 8 గంటలు చేయండి, అలా 7 రోజులు పని చేయండి, 5 రోజులు పని చేయండి, తర్వాత 2 రోజులు రెస్ట్. దేనికైనా ఒక లిమిట్స్ ఉంటుంది. అలా అని చేసిన కొద్ది డబ్బులు వస్తున్నాయి కదండి అని దేవుడి సమయానికి నువ్వు గండి కొట్టావనుకో, నువ్వు విగ్రహారాధకుడు కావా? నేను విగ్రహారాధకుని కాదా? ఎందుకంటే ధనాపేక్ష. అయ్యి 1 గంట ఉంటే కొన్ని డబ్బులు వస్తాయి, ఒక 10 నిమిషాలు ఉంటే కొన్ని డబ్బులు వస్తాయి. ధనాపేక్ష కాదంటారా? ఆలోచించంటారా? చెప్పండి. ఇది నా మాటలా? దేవుని మాటలు కదండి. మరి విగ్రహారాధికులు ఏమైపోతారట? దేవుడు వారి మీద కోపాన్ని జురిపిస్తాడు. సొలొమోను మీద కోపాన్ని జురిపించిందా లేదా? ఇశ్రాయేలు మీద కోపాన్ని జురిపించిందా లేదా? మరి ఈరోజు మన మీద జురిపించడా? దీర్ఘశాంతంలో ఉన్నాడండి, దీర్ఘశాంతంలో ఒక్కటే మాట వల్లిస్తున్నాం తప్ప ఇవన్నీ చేస్తాం. మన మీద కోపం జురిపించాలనుకుంటున్నావా? ఖచ్చితంగా జురిపిస్తాడు. దేవుని ప్రేరణ. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉందండి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉందండి. ఇంకేంటంటే వ్యభిచారులు అన్నాడు. వ్యభిచారులు అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలగానే వ్యభిచారి కాదండి. లోక స్నేహం చేసినను వ్యభిచారుల లెక్కల్లోకి మనం వెళ్ళిపోతాం. తెలుసా కనుక కేవలం ఈరోజు విగ్రహారాధన గురించి మనం ఆలోచించాం. విగ్రహారాధకులు పూజించేవారు ఉన్నారు నాడు,
నేడు మాట వినకపోతేనే విగ్రహారాధన చేసిన వారమే మనం. ఆ విగ్రహారాధన చేస్తే దేవుడికి ఒప్పుకోడండి. నేను తప్ప అన్నాడు. నేను తప్ప దేనిని నువ్వు నిలబెట్టుకోకూడదు, దేనికి నువ్వు పూజ చేయకూడదు. అలాని మనసుతో మైండ్తో చేస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడండి. కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటండి, కొంతకాలమే కదండి, 60-70 సంవత్సరాలు దేవుడి దగ్గర ఉన్నది కాలం అనంత కాలం. దానికి అసలు కాలగమనం లేదు, దానికి లెక్కింపు లేదని. ఉన్నవాడులో నుండి మనం వచ్చాం, ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం, ఉంటాం అంతే. కానీ భూమి మీద మాత్రం 60, 70, 80. ఈ చిన్న జీవితకాలంలో దేవుడికి కోపం వచ్చేటట్టుగా మనం ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఏం సాధిద్దాం? ఏం సాధించగలరని చెప్పండి? సంఘానికి అవిధేయంగా, సంఘం ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడి కొన్న సంఘమే ఇది, మనం కూర్చున్న సంఘం. సంఘానికి, సేవకుడికి, దేవుడికి అవిధేయంగా బ్రతికి ఏం సాధిస్తాం చెప్పండి? దేవుడు పిల్లలారా, ఎవరు ఏం సాధించలేరండి, నష్టపోతారు తప్ప. మీలా నష్టపోకూడదనే దేవుడు మనల్ని ప్రేమించి పౌలు గారి ద్వారా, ప్రవక్తల ద్వారా వ్రాయించి ఇచ్చిన గ్రంథాన్ని ఈరోజు మనకు గుర్తు చేశారు. మరి విన్న మనము ఒకవేళ మనలో ఏదైనా విగ్రహారాధన ఉంటే ఈ మాటలు విన్న తర్వాత మార్చుకోవాలి. మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చారు. తెలుసండి, యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రొట్టె విడిచేటప్పుడు, దేవా నేను చేసిన పాపాలు, నాలో ఉంది విగ్రహారాధన, దయచేసి క్షమించండి, ఇక ముందు నేను చెయ్యనని తప్పులు ఒప్పుకొని ఉన్నవారే సుమా, లేనివారు ఒప్పుకోవడం అవసరం లేదు. తప్పు చేయనివాడు తప్పు చేశాను, తప్పు చేసిన వాడికి భయం, చేయని వాడికి భయం ఉండదండి. అంతే కదండి, చేయని వాడికి భయం అవసరం లేదు, ప్రాబ్లం లేదు. ఇంకా ముందు ఎలా డెవలప్మెంట్ కావాలో ఆలోచించాలి తప్ప, ఒకవేళ మనలో విగ్రహారాధన ఉంటే, దేవా ఈరోజు నేను మాటలు విన్నాను, దయచేసి నాలో ఉంది, నాకు తెలుసు, క్షమించండి అని క్షమాపణ కోరి రొట్టె విరవండి, ఆయన రక్తాన్ని సేవించండి. ఇక ఆ తర్వాత మనలో విగ్రహారాధన కనబడకూడదు. ఒకసారి 2 సార్లే. సొలొమోను గారి దగ్గరికి ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, ఇక 3సారికి నో కాంప్రమైజ్. ఆయన చేతుల నుండి 2 గోత్రాలు ఇచ్చాడు, 10 గోత్రాలను విభాగించి వేరే వాడి చేతికి ఇచ్చేసాడు. ఎంత అవమానం అండి. ఇక సౌలు రాజులను ఉండకూడదని విసర్జించేసాడంతే. ఆ రాజరికాన్ని దావీదు గారికి ఇచ్చాడు, కేవలం మాట విననందువలననే. విగ్రహారాధికుడు అయిపోయాడు ఎవరు? సౌలు గారు, సొలొమోను గారు. కనుక దేవుని పిల్లలారా, మనము వాళ్ళలాగా ఉండకూడదు. మనము క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో కడగబడి గొప్ప నామకరణం అండి. ప్రపంచంలో లేని నామకరణం క్రైస్తవుడు. క్రిస్టియానిటీ అంటే ఎంత గొప్పవారని తెలుసండి. ఈ గొప్పతనాన్ని మనం కాపాడుకొని లోకంలో అనేకులకు చాటే గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. అలా చాటాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, మహోన్నతమైన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు వినిపించారు, విన్న మేము మాలో విగ్రహారాధన ఉందని ఒకవేళ లేదా మాలో ఉంటే మేము ఒప్పుకుంటున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు చెప్పిన మాటలు విని మమ్మల్ని మేము సరిచేసుకొని ధనాపేక్ష కానీ, పిసినారితనం కానీ, తిరుగుబోతుతనం కానీ, ఇంకా ఎన్నో దుష్ట సాంగత్యము, దుష్ట అలవాట్లు మాలో ఉంటే దయచేసి మీ మాటలు విన్న తర్వాత వాటిని తొలగించుకొని మీ యందు పవిత్రతతో, భయభక్తులతో పరిశుద్ధంగా బ్రతుకుటకు మా అందరికీ మరొక అవకాశాన్ని ప్రసాదించమని అర్థిస్తూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యంను, బలముని, శక్తిని ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరిని మీరు పేరు వరుసగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తరలి వచ్చిన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ పిల్లలు చేస్తున్న పనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో మీ పిల్లలకు తోడైండి ముందుకు నడిపించమని అర్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.